హలో. రీసెంట్‌గా అయితే బెంగుళూరు ట్రిప్‌కి వెళ్ళాము. సో, చిక్‌పేట్ షాపింగ్‌కి వెళ్ళాము ఒకరోజు. చాలామంది చెప్పారు, శివాజీ నగర్, చిక్‌పేట్‌లో డ్రెసెస్ బావుంటాయి, శారీస్ బావుంటాయని చెప్పి. సో, మేమైతే చిక్‌పేట్ వెళ్ళాము. మాకుండే 5 డేస్ టైంలో శివాజీ నగర్ అదేం కవర్ చేయలేకపోయాము. అందుకు చిక్‌పేట్ షాపింగ్‌కి వెళ్ళాము మేమైతే. సో, ఈ షాపింగ్‌లో నేనైతే ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. శారీస్ గురించి అయితే అంత తెలీదు నాకు. సో, బేసిక్ ఐడియా అంత ఉండదు నాకు శారీస్ గురించి. సో, ఏది ఒరిజినల్, ఎంత కాస్ట్ పెట్టొచ్చు అని చెప్పి. సో, డ్రెసెస్ అంటే డైలీ వేసుకుంటాం కాబట్టి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటది డ్రెసెస్ గురించి. సో, ఎంత కాస్ట్ పెట్టొచ్చు అని చెప్పి. మోస్ట్‌లీ ఏంటంటే ఈ చిక్‌పేట, ఈ శివాజీ నగర్‌కి వెళ్ళాలంటే మనకి బార్గెనింగ్ బాగా వచ్చుండాలి. సో, బార్గెనింగ్ చేస్తే మనకి అంటే మనకు తెలుస్తది కదా! ఈ డ్రెస్‌కి ఎంత కాస్ట్ పెట్టొచ్చు అని చెప్పి. సో, మోస్ట్‌లీ మనకి బార్గెనింగ్ అనేది వచ్చుండాలి. నేనైతే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. సో, ఇప్పుడైతే అవి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పీకాక్ గ్రీను డ్రెస్ అంతా సింపుల్‌గా ఇట్లా మధ్య మధ్యలో స్టోన్స్ అండ్ ఫ్లవర్స్ ఇచ్చున్నారు. అండ్ కింద ఇట్లా పెద్ద బార్డర్ ఇచ్చారు. డ్రెస్ అయితే సింపుల్‌గా ఉంది. దీనికి దుపట్టా హైలైట్ అండి. చాలా గ్రాండ్‌గా ఇచ్చాడు దుపట్టా. సో, మోస్ట్‌లీ మనకి ఏ డ్రెస్ డల్ అయినా గూడా దుపట్టా హైలైట్ ఉంటే ఆ డ్రెస్‌కి లుక్ బాగొస్తదసలు. సో, దుపట్టాతోనే అసలు గ్రాండ్ రిచ్ లుక్ వస్తది. సో, దుపట్టా బాగా హైలైట్ చేశారు. మనకి బాటమ్ అండ్ లైనింగ్ మొత్తం కలిపిస్తారు వీళ్ళు దీంట్లోనే. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెహందీ గ్రీను. ఈ టాప్ మాత్రం చాలా ఫుల్ గ్రాండ్ ఇచ్చారు. అండ్ మధ్య మధ్యలో ఫ్లవర్స్‌కి స్టోన్స్ ఇచ్చారు ఇట్లాగా మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్‌తో. చూడండి. మొత్తం టాప్ అంతా బాగా హెవీగా ఇచ్చారు. అండ్ దుపట్టా మాత్రం చాలా సింపుల్‌గా ఉంది. సో, మెయిన్‌లీ నేను డ్రెస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ దుపట్టా చూస్తాను. దుపట్టా బాగా కనిపిస్తే నేను డ్రెస్ తీసుకుంటాను. మెయిన్‌లీ దుపట్టాతోనే నేను డ్రెసెస్ తీసుకుంటా ఎక్కువగా. అవే కదా బాగా గ్రాండ్ లుక్ ఇచ్చేవి. సో, ఈ దుపట్టా అంతా ఇట్లాగ చిన్న చిన్న ఫ్లవర్స్, మధ్యలో చెమ్కీ వర్క్. దీనికేం స్టోన్ వర్క్ ఇవ్వలేదు. అండ్ ఈ డ్రెస్‌కి ఒక స్టోరీయే ఉంది. ఎందుకంటే ఈ కలర్ నా దగ్గర ఆల్మోస్ట్ 2, 3 ఉన్నాయి. సో, ఈ కలర్ తీసుకోవాలా వద్దా అని చెప్పి చాలా సేపు ఆలోచించాను. అండ్ తీసుకొని కూడా బిల్లింగ్ ఏపిచ్చి మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చేసాను. అండ్ మళ్ళీ ఇంకా ఇవ్వలేక అసలు పెట్టుకోలేక ఎందుకులేండి, చాలా పెద్ద స్టోరీయే ఉంది దీనికి. సో, చాలా సేపు ఆలోచించి దాదాపు ఒక హాఫ్ అన్ అవరే టైం వేస్ట్ చేశాను ఈ డ్రెస్‌లో. ఎందుకో ఈ డ్రెస్‌ని చూడంగానే ఫస్ట్ ఇదే ఏశారు. కానీ చూడంగానే ఈ కలర్ ఉంది కదా అని చెప్పి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఎందుకో ఈ డ్రెస్ మీదే ఉండింది నాకు ఆలోచన అంతా. అండ్ అంత చాలా సింపుల్‌గా పున్ని వర్క్ ఇచ్చి బావుంది. నెక్ పార్ట్ చూడండి. మొత్తం పున్ని వర్క్ ఉంది డ్రెస్ అంతా. కింద లేస్ లాగా పున్ని వర్క్, కట్ వర్క్, కింద స్కాలప్ ఉంది. అండ్ ఈ కలర్ అయితే ఉందని చెప్పేసి చాలా సేపు ఆలోచించాను. కానీ చూడంగానే నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది. అసలు స్టిచ్ చేపించినా కూడా చాలా రిచ్ లుక్ ఉంటది. చాలా క్లాసీ లుక్ ఉంది. అండ్ దుపట్టా వచ్చేసి ఇట్లాగ చిన్న చిన్న ఫ్లవర్స్ అండి. దీనికి స్కాలప్ కటింగ్ ఉంది దుపట్టా అంతా. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఎంబ్రాయిడింగ్‌తో. అండ్ దుపట్టా అంతా కొంచెం సింపుల్‌గానే ఉంది. పర్పుల్ అండ్ పింక్ ఫ్లవర్స్‌తో. అండ్ పర్పుల్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది. మొత్తం ఇట్లాగా స్కాలప్ కటింగ్ ఇచ్చారు. సో, ఈ డ్రెస్‌కి స్టోరీ అది. చాలా సేపు పట్టింది ఈ డ్రెస్ తీసుకుందామా వద్దా అని చెప్పి చాలా ఆలోచించాను. సో, ఫైనల్‌గా అయితే మళ్ళీ వేసిన బిల్లు మళ్ళీ క్యాన్సిల్ చేపించి మళ్ళీ వేపించాను బిల్లు. సో, ఇది ఆ డ్రెస్‌కి స్టోరీ. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ డ్రెస్. క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది చాలా సింపుల్‌గా ఏదైనా చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్‌కి అలా వేసుకెళ్ళొచ్చు. సో, ఇట్లాగా స్టోన్స్ ఉన్నాయి డ్రెస్ అంతా. అండ్ కింద వచ్చేసి లేస్ ఇచ్చున్నారు.
దీనికి దుపట్టా కూడా చాలా సింపుల్గా ఉంది, ఇట్లా లేస్ ఇచ్చారు. చాలాసేపు అయితే బార్గెనింగ్ చేస్తూనే ఉన్నాము, ఎందుకంటే రేట్ అస్సలు మ్యాచ్ కావడం లేదు. సో మనకి తెలుస్తుంది కదా ఒక డ్రెస్ మీద ఎంత కాస్ట్ పెట్టవచ్చు, ఎంత రేంజ్ అవ్వద్ది ఆ డ్రెస్ అని చెప్పి చాలా వరకు అయితే బార్గెనింగ్ చేస్తూనే ఉన్నాము. మా హస్బెండ్ అయితే అట్లా సైలెంట్గా నిలబడిపోయినారు. తనైతే అసలు ఏం బార్గెనింగ్ అయితే ఏం రాలేదు, మోస్ట్లీ నేనే మాట్లాడుతూ ఉన్నాను. సో ఇంకా మనం నాన్ లోకల్స్ అయ్యేసరికి వాళ్ళు చాలానే టూ మచ్ కాస్ట్ చెప్తారు. సో మనం డ్రెస్కి వర్తా కాదా, పెట్టొచ్చా లేదా అని చెప్పి కొంచెం ఆలోచించాలి. సో ఇంకా మాకైతే అస్సలు సెట్ కాలేదు, ఇంకా వచ్చేస్తున్నాము. సో ఇంకా ఫైనల్గా అయితే అక్కడే పెట్టేసాం డ్రెస్సెస్ అన్నీ. ఇంకా వాళ్ళే పిలిచి సో ఈ రేంజ్కి అయితే ఇస్తాము అని చెప్పి సో ఒక పాయింట్కి అయితే వచ్చాము ఇద్దరము. సో నాకు సాటిస్ఫై అయింది, ఇంకా తను కూడా సాటిస్ఫై అవ్వాలి కదా అని చెప్పి సో సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా ఒక రేట్కి అయితే వచ్చాను. సో అలా జరిగింది ఇన్సిడెంట్ అయితే. చాలా ఫన్నీగా కొంచెం అంటే మనకి తెలియాలి కదా ఎంత కాస్ట్ పెడుతున్నాము, వర్తా కాదా అని చెప్పి మనకి ఆ డ్రెస్ మీద మనకు తెలియాలి కదా. మనం ఇక్కడ షోరూమ్కి వెళ్తాము, ఇంకా వాళ్ళు చెప్పే రేట్ అని చెప్పి ఇట్లా మనం తీసేసుకుంటాము. కానీ ఇట్లాగా నాన్ లోకల్కి వెళ్తాము, ఇట్లా లోకల్ షాప్స్కి వెళ్తాం కదా. అండ్ వేరే స్టేట్కి వెళ్తాం మనము, ఆ స్టేట్లో ఎంత కాస్ట్ పట్టుద్ది, ఈ డ్రెస్కి ఇంత వర్తా కాదా అని చెప్పి మనకు తెలియాలి కాబట్టి సో మనం కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేవి ఉండాలి, డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి. సో నేనైతే చెప్పాను కదా, నాకైతే జీరో నాలెడ్జ్ శారీస్ గురించి. సో మోస్ట్లీ సిస్టర్స్తోనే షాపింగ్కి వెళ్తాము. ఇంకా షోరూమ్కి వెళ్తే మాత్రం ఇంక వాళ్ళు చెప్పిన రేట్కి మనం బార్గెనింగ్ అయితే అసలు ఏం చేయలేము. ఇట్లా లోకల్ షాప్స్కి వెళ్తే మనం బార్గెనింగ్ మనం ఎంత చేయగలుగుతాము అని చెప్పి మనకి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో అలా అయితే జరిగింది మా చిక్పేట్ షాపింగ్. ఇంకా నెక్స్ట్ ట్రిప్కి అనుకుంటాము శివాజీ నగర్కి వెళ్ళాలని చెప్పి. సో ఈసారి అయితే కుదరలేదు ఈ ట్రిప్కి, ఇంకా నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేస్తాము. ఇంకా శివాజీ నగర్ షాపింగ్ ఎలా ఉండబోతుందో సో త్వరలోనే షేర్ చేసుకుంటాను. సో ఇది నా చిక్పేట్ షాపింగ్. నేను మోస్ట్లీ డ్రెస్సెసే తీసుకున్నాను. చెప్పాను కదా, శారీస్ అయితే ఏం తీసుకోలేదు. నాకైతే అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు శారీస్ గురించి. సో ఇప్పుడిప్పుడు నేను శారీస్ గురించి తెలుసుకుంటున్నాను బాగా. అండ్ మోస్ట్లీ నేను డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మ్యారేజెస్ కానివ్వండి, ఇంకా పెద్ద అకేషన్స్ ఉంటేనే నేను శారీస్ వేసుకుంటాను. మోస్ట్లీ చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్, యానివర్సరీస్కి అలాగా నేను డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. అండ్ చెప్పాను కదా, ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానివ్వండి, లైక్ మ్యారేజెస్ అని ఇంకేదైనా ఫంక్షన్స్కి నేను ఎక్కువగా శారీసే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ చిన్న చిన్న అకేషన్స్కి వచ్చేసి నేను డ్రెస్సెసే తీసుకుంటాను. సో ఈ చిక్పేట్ షాపింగ్ ఈ డ్రెస్సెస్తో ఇట్లాగ ఎండ్ అయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.